కరీంనగర్లో త్వరలో డంపింగ్ యార్డును ఎత్తివేసే చర్యలు అధికారులు మొదలుపెట్టారు. డంపింగ్ యార్డుకు చెత్త వెళ్లకుండా తగ్గించి చెత్త ఉత్పత్తి అయ్యే చోటనే డిస్పోజ్ అయ్యేలా చర్యలు తీసుకోవాలని మున్సిపల్ సిబ్బందికి కమిషనర్ చాహద్ బాజ్పాయ్ ఆదేశించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఘనంగా భరోసా కేంద్రం మొదటి వార్షికోత్సవం నిర్వహించారు. మహిళలకు బాలికలకు న్యాయం జరిగేలా కృషి చేస్తామని ఎస్పీ అఖిల్ మహాజన్ వెల్లడించారు. ఎమ్మెల్సీ పోలింగ్ ఏర్పాట్లపై దృష్టి పెట్టిన అధికారులు పీఓ, ఏపీఓలకు శిక్షణ ఇచ్చారు. పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన ఎన్నికల రిటర్నింగ్ అధికారి పమేలా సత్పతి. ఉత్తర తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారు. ఈ నెల 27న జరగనున్న కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్, పట్టభద్రుల టీచర్స్ 2 ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కు తగిన ఏర్పాట్లతో పాటు పీఓలు, ఏపీఓలకు శిక్షణ ఇస్తున్నారు. ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించేలా అధికారులు చర్యలు చేపట్టారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో యువత మేలుకు అంటూ వైద్య విద్యార్థులు వినూత్న కార్యక్రమం నిర్వహించారు. రోడ్డుపై ఫ్లాష్ మాప్ సిరిసిల్ల అంబేద్కర్ చౌరస్తాలో ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ఫస్ట్ ఇయర్ వైద్య విద్యార్థులు యువత మేలుకు అంటూ ఫ్లాష్ మాప్ నిర్వహించారు. ఎమ్మెల్సీ పోలింగ్ విధులపై సంపూర్ణ అవగాహన ఉండాలని పీఓలు, ఎంపీఓలు శిక్షణ ఇచ్చిన జగిత్యాల కలెక్టర్ సత్యప్రసాద్.